భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినం. 141 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 1885 డిసెంబర్ 28వ తారీఖున బొంబాయిలో 72 మంది ప్రతినిధుల సమక్షంలో ఏవో హ్యూమ్ కన్వీనర్గా, ఉమేష్ చంద్ర బెనర్జీ తొలి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి నుండి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఇంతింతై ఒటుడింతైనట్లు ఈనాడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగా నది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టి భారతమాత దాస్య శృంఖలాలు ఛేదించి భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర అనంతరం నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది దేశభక్తుల పార్టీ, త్యాగశీలుల పార్టీ. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి తినేదానికి తిండి లేక, కట్టేదానికి బట్ట లేక, ఉండేదానికి చోటు లేక, త్రాగేదానికి నీరు లేక, చదువుకునేదానికి స్కూలు లేక, రోగాలు వచ్చే ఆసుపత్రులు లేక దారిద్ర్యంతో కొట్టుమట్టాడుతూ ఉండేది ఈ దేశం. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల యొక్క దూరదృష్టి వలన, రాజనీతిజ్ఞత వలన, దార్శనికతతో ఈనాడు ప్రపంచ అగ్రదేశాల సరసన ఈనాడు భారతదేశం ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈనాడు దేశంలో అటు అహింసకు, ఇటు హింసకు, ఇటు గాంధీయిజానికి, గాడ్సేయిజానికి, లౌకికవాదానికి, మతత్వవాదానికి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి, సత్యానికి, అసత్యానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. ఇది ఏ స్థాయికి పోయిందంటే చివరికి మోడీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పేరును కూడా ఈ దేశంలో వినిపించకూడదు, కనిపించకూడదు అనే స్థాయికి పోయింది. ఆ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వంగా ఈనాడు మోడీ ప్రభుత్వం తయారైపోయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వ హయాంలో కనీవిని ఎరుగని అన్యాయం జరిగింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలి అన్నా, కడప జిల్లాలో శైలాధ్వర్యంలో శిల్పంటి ఏర్పాటు కావాలి అన్నా, దుగరాజపట్నం మేజర్ ఓడదేవు రావాలి అన్నా, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలి అన్నా, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షితః, చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి. కాంగ్రెస్ రక్షతి రక్షితః, కాంగ్రెస్ మనం కాపాడితే కాంగ్రెస్ మనల్ని, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈ కోణంలో ఆలోచించి కాంగ్రెస్ శ్రేణులు, ఆంధ్రులు, భారతమాత ముద్దుబిడ్డలందరూ అటు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి అంకితం, పునరంకితం కావాలని ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.